జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, షర్మిలమ్మ గారి నాయకత్వం. మరి ఈరోజు గద్వాల నడిబొడ్డున సోదరి షర్మిలమ్మ గారి పాదయాత్రకు అశేషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు మరియు సోదరులు కృష్ణారెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, ఇతర ముఖ్య నాయకులకు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారికి, తిరుమల రెడ్డి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపుగా 550 కిలోమీటర్లు ఒక మహిళ మరి ఈరోజు పాదయాత్ర చేస్తూ మరి మన ముందుకు రావడం జరిగింది అంటే అది సామాన్యమైన విషయం కాదని మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు 1470 కిలోమీటర్లు నడిస్తే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆ రోజు ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పాలన మీద ఉన్నటువంటి విరక్తితో మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నాకిది కావాలి అని అడక్కముందే అన్నం పెట్టినటువంటి మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ఆయన యొక్క పరిపాలనను అందించినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాల ఆయన పరిపాలనను ప్రజలు రుచి చూశారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలి అని చెప్పి ఆయనను 2వసారి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. మరి మన దురదృష్టం ఆయన మరి 2వసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది కాలానికే దుర్ఘటనలో మరణించడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీరని లోటు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆయన మరణించింది మొదలు ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ఆయన మరణించిన దగ్గర నుంచి కూడా మరి రాజకీయాలను ఏ విధంగా మరి పదవులను దక్కించుకోవాలి, వారి యొక్క పదవులను కాపాడుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలబెట్టాలనేటువంటి ప్రయత్నంలో ఈ రోజు ప్రతిపక్షాలు నడుస్తా ఉన్నాయి. మరి ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు మన జగనన్నను అన్యాయంగా జైల్లో పెట్టి రాక్షస ఆనందం అనుభవిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. వాళ్ళు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు లేకుండా పోతుంది, రామరామాజ్యం మేము రాజ్యం వెళ్తామని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలీదు వైఎస్ఆర్ కుటుంబం అంటే ఏంటో తెలీదు. వైఎస్ఆర్ కుటుంబానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్న అభిమానం అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. వాళ్ళ కుటుంబ నాయకత్వ లక్షణాలు అంటే ఏంటో తెలీదు. వాళ్ళ కుటుంబ పరిపాలన దక్షత అంటే ఏంటో తెలీదు. ఈ రోజు ఆ కుటుంబం నుంచి మరి జగనన్నను జైల్లో పెడితే విజయమ్మ గారు బయటకు వచ్చారు. ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో జగనన్న మరి ఆలోచన మేరకు షర్మిలమ్మ గారు ఈ రోజు మన ముందుకు వచ్చి మనకు అండగా నిలవడం నిజంగా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అని చెప్తా ఉన్నాను. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన తెలంగాణలో మీ జిల్లాలో మరి ఎంపీగా పోటీ చేసి గెలిచిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వాళ్ళ పార్టీ ఒక ఎత్తు. అయ్యా ఈ రోజు వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే పాలమూరులో పళ్ళు రాలగొట్టారు. పర్కాలకు వచ్చే వరకు చావు తప్పి కన్ను లొట్టబోయింది పాపం. ఒక పక్క షర్మిలక్క తెలంగాణలో పాదయాత్ర చేస్తా ఉంటే వాళ్లకు దడ పుట్టి నిద్ర పట్టడం లేదు. మరి మొన్ననే నల్గొండ జిల్లా నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి గారు వచ్చారు, సూర్యాపేట నుంచి మరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు. పాపం ఒక్క లీడర్ వస్తేనే ఈరోజు సూర్యాపేటలో బహిరంగ సభ చేపెట్టి ఆయన తిట్టడానికి సభ పెట్టుకున్నారు పాపం. అదే వాళ్ళకి చెప్తా ఉన్నాను, అయ్యా రాబోయే రోజుల్లో ఒక్కొక్క జిల్లాలో 100 సభల కంటే ఎక్కువ సభలు పెట్టే పరిస్థితి మీకు వస్తుంది అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీ పార్టీ
నేను చెప్తా ఉన్నాను. మరి ఆయన నిన్న పెట్టినటువంటి సూర్యాపేట సభలో ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడినారు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, విజయమ్మను, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిలమ్మ గారిని. మీకు సిగ్గనిపించడం లేదా అని అడుగుతా ఉన్నాను. 11 సంవత్సరాలుగా ఉద్యమం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ ప్రజల రక్తం తాగుతూ, మరి వాళ్ళ రక్తం తాగి ఈరోజు డబ్బులు సంపాదించుకొని కోట్లకు పడగలెత్తిన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదు అని చెప్తా ఉన్నాను. ఈరోజు మీ కొడుకును కూతురును అమెరికా నుంచి పిలిపించుకున్నారు. మరి ఈరోజు ఎందుకు పిలిపించుకున్నారు అని అడుగుతా ఉన్నాను. కొడుకుకు ఒక పోస్ట్ అప్పచెప్తారు, కూతురుకు ఒక పోస్ట్ అప్పచెప్తారు, అల్లుడికి ఒక పోస్ట్ అప్పచెప్తారు. మీ కుటుంబ పరిపాలన మీరు కొనసాగిస్తే మరి తప్పు లేదు, కానీ విజయమ్మ, షర్మిలమ్మ గారు వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వస్తే తప్ప అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు కేసీఆర్ గారిని. మీరు పదే పదే తెలంగాణ రాష్ట్ర సమితి వల్ల తెలంగాణ సాధ్యమవుతుంది అంటా ఉన్నారు. ఢిల్లీలో మళ్ళా నెల రోజులు మీరు మకాం పెట్టారు. కనీసం ఒక అఖిలపక్ష సమావేశం అన్నా ఏర్పాటు చేయగలిగినారా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఆయన నిన్న సభలో మాట్లాడతాడు, మా పార్టీని విలీనం చేస్తామన్నా కూడా ఈరోజు తెలంగాణ మాట ఎత్తలేదు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఈయన ప్యాకేజీ మాట్లాడుకోవడానికి పోయినాడు. ఈయన అడిగినన్ని కోట్లు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఈరోజు వాపస్ తిరిగి వచ్చాడనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. ఈరోజు మరి షర్మిలమ్మ గారి గురించి కొంతమంది మాట్లాడుతా ఉన్నారు. బాణామతి అంట. బాణామతి అంటే ఈరోజు తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చేస్తున్నదే బాణామతి విద్య. ఈరోజు మీరు చేస్తా ఉన్నారు చేతబడి, తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ రక్తపు నీళ్లతోటి మీరు కోట్లు సంపాదించుకుంటున్నారు, నోట్లు సంపాదించుకుంటున్నారు, ఓట్లు సంపాదించుకుంటున్నారు, సీట్లు సంపాదించుకుంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మరి రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ ప్రజలు మీరు అనుకున్నటువంటి అమాయకులు కారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాను కేసీఆర్ ప్రతిసారి కూడా, ఈ రోజు వరకు తెలంగాణను ఏ విధంగా తెస్తావో ఏ ఒక్కరికైనా విడమర్చి చెప్పావా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. రేపు 100కు 100 సీట్లు తెలంగాణలో మీ పార్టీ గెలుచుకున్నా కూడా ఈ రోజు మరి వస్తుందా అని చెప్పి తెలంగాణ మిమ్మల్ని అడుగుతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు కోదండరాం రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వెత్తొద్దండి అని చెప్పి చెప్తా ఉన్నాను. మీరు ఈరోజు రాజకీయ పదవుల కోసం మీరు జేఏసీ పేరు పెట్టుకొని ఈరోజు టీఆర్ఎస్ కు అండగాగారనేటువంటి విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసనే విషయాన్ని మరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి దయచేసి మీరందరూ కూడా ఎంతో అభిమానంతో ఇక్కడికి షర్మిలమ్మ గారిని ఆదరించడానికి వచ్చారు. ఇదే అభిమానం మరి 2014 ఎన్నికల వరకు కూడా ఆ కుటుంబానికి చూపించి మరి జగన్ అన్న తప్పకుండా బయటకు వస్తాడు, మనమందరం కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకొని రాజన్న రాజ్యం మళ్ళీ తెచ్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్.